భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ గడ్డమణుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, మనందరం కలిసి భీష్ముడిని ఒక్కడిని రక్షించుకుంటే చాలు, యుద్ధం గెలిచినట్టే అని కురువీరులతోటి దుర్యోధనుడు చెప్పాడు కదా. ఇలా చెప్పిన వెంటనే వాళ్ళెవరికి ఆగ్రహం అనేది రాలేదా? ఇలా ప్రత్యేకంగా భీష్ముడిని చూడటంలోనే ఆంతర్యం ఏంటి? ఎందుకు అలా చెప్పారు? భారత యుద్ధంలో భీష్ముడు పోషించిన పాత్ర ప్రధానమైనది. 18 రోజుల యుద్ధంలో 10 రోజుల యుద్ధం భీష్ముడే చేశాడు అంటే ఎంత అద్భుతమైన యుద్ధ కౌశలాన్ని ప్రదర్శించాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయనకు స్వేచ్ఛా మరణం వరం, తండ్రి అయిన శంతనుడు ఇచ్చినటువంటి వరం. ఈ విషయం దుర్యోధనుడికి తెలుసు. దుర్యోధనుడికి భీష్ముడి ప్రతిజ్ఞ కూడా తెలుసు. భీష్ముడు స్త్రీ కానీ, స్త్రీ పేరుతో ఉన్నవారు కానీ, అంతకుముందు స్త్రీగా ఉండి తరువాత పురుషుడిగా మారినవారు కానీ, స్త్రీ స్వరూపంలో ఉన్నవారు కానీ భీష్ముడు ముందరికి వస్తే భీష్ముడు అస్త్ర సన్యాసం చేస్తాడు. రాజైన దుర్యోధనుడు భారత యుద్ధాన్ని గెలవాలి అంటే భీష్ముడు యుద్ధంలో పడిపోకూడదు. భీష్ముణ్ణి ఎదిరించి పోరాడే యోధుడు ఎవరూ లేరు. ఒక్క శిఖండి ముందరికి వచ్చినప్పుడు భీష్ముడు అస్త్ర సన్యాసం చేస్తే తప్ప తనకు అపజయం లేదు అని బాగా తెలుసుకున్న దుర్యోధనుడు సహదేవుడి దగ్గరికి వెళ్ళి యుద్ధానికి ముహూర్తం పెట్టమని అడుగుతాడు. భీష్ముడే యుద్ధం జరిగినంత కాలము సైన్యాధిపతిగా ఉండాలి అంటే ముహూర్తం బలం ఉండాలి. అలాంటి ముహూర్తం పెట్టమంటూ సహదేవుణ్ణి అడుగుతాడు. తన వైరి వచ్చి తనను ప్రశ్న అడిగినా సమాధానం చెప్పాల్సిన బాధ్యత జ్యోతిష్కుడికి ఉంటుంది కాబట్టి అలాంటి ముహూర్తాన్ని నిర్ణయిస్తాడు సహదేవుడు. దుర్యోధనుడు అనుకుంటాడు, ఇహ నాకు విజయం తథ్యమని. ఈ విషయాన్ని సహదేవుడు కృష్ణుడికి చెబితే కృష్ణుడు అమావాస్య రాకుండానే పితృతర్పణాలను సమర్పిస్తూ సూర్యుడికి చంద్రుడికి కనపడతారు. వెంటనే సూర్యుడికి సందేహం కలిగి చంద్రుడితో కలిసి కృష్ణుడి దగ్గరికి వచ్చి, ఇలా అమావాస్య రాకుండానే పితృతర్పణాలు సమర్పిస్తున్నావేమిటి అని ప్రశ్నిస్తాడు. సూర్యుడు చంద్రుడు కలిసిన రోజు అమావాస్య కాక మరేమవుతుంది అని సమాధానాన్ని దాటవేస్తాడు శ్రీకృష్ణుడు. ఇదంతా సహదేవుడు సహజమైనగా నిర్ణయించినటువంటి ముహూర్తాన్ని ముందరికి జరపటం కోసం, భీష్ముణ్ణి యుద్ధంలో పరాజితుడిని చేయటం కోసం కృష్ణుడు చేసిన యోచన. ఇక దుర్యోధనుడికి ఈ విషయం తెలియదు. శిఖండి కనుక భీష్ముడు ముందరికి రాకపోతే తనకే విజయం అన్న భావనలో ఉన్నాడు. అందుకే అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షంతు భవంత సర్వయేవహి అంటూ తన సైన్యంలో ఉన్న ద్రోణ, కర్ణ, అశ్వత్థామ, కృపాచార్య ఇలాంటి వీరులందరికీ సూచన జారీ చేశాడు. వారందరికీ కూడా శిఖండి ద్వారా భీష్ముడు పరాజితుడవుతాడన్న సత్యం తెలుసు కనుక వారు కూడా దుర్యోధనుని మాటలకు నొచ్చుకోలేదు. భీష్ముని ప్రతాపము అందరికీ తెలుసు. భీష్ముని ముందర నిలబడి యుద్ధం చేయగలిగిన వాడెవ్వరూ లేడు. పరశురాముడే ఓటమి నొప్పుకున్నాడు. ఇంకా మనమెంత అన్నది వారి భావన. అందుకే దుర్యోధనుని యొక్క ఆలోచన సరి అయినదిగా వాళ్ళంతా భావించారు. సర్వేషు అయనేషు యథా భాగమవస్థితాః భవంత సర్వయేవహి భీష్మం ఏవ అభిరక్షంతు. మీరంతా మీ స్థానాలలో ఉండి యుద్ధం చేయాల్సిన అవసరమే లేదు. కేవలం భీష్ముడి మీదికి ఎవ్వరూ యుద్ధానికి రాకుండా చూడండి, వచ్చేవారిని అందరినీ నిరోధించండి. ఇలా చెప్పటంలో దుర్యోధనుడి యొక్క ఆలోచన ఏమిటి అంటే, మిగతా ఎవరొచ్చినా పర్వాలేదు, శిఖండి రాకుండా చూసుకోండి
అతను రాకుండా చూడగలిగితే విజయం నాదే అన్నది భావన. కానీ తానొకటి తలచిన దైవం ఒకటి తలచును. ధర్మమే ఎప్పటికైనా గెలుస్తుంది. యతో ధర్మ తతో జయ. కనుక కృష్ణుడు చేసిన యోచన ద్వారా శిఖండి భీష్ముడు ముందరికి వచ్చి భీష్ముడిని పరాజితుడిని చేస్తాడు. గురువుగారు, ఉండ్రాళ్ళ తద్దె నోము ప్రత్యేకత ఏమిటి? ఈ నోమును ఎలా ఆచరించాలి? భాద్రపద బహుళ తదియను ఉండ్రాళ్ల తద్దె, మోదక తదియ అని పిలుస్తారు. ఎందుకంటే ఉండ్రాళ్లను గౌరీదేవికి నివేదన చేస్తారు కనుక. భారతీయ జీవన విధానంలో గృహిణుల పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. తమ కుటుంబాన్ని సంరక్షించుకోవటం కోసం, కుటుంబంలో ఉన్న వారంతా ఆరోగ్యంగా ఉండటం కోసం, భర్త తలపెట్టిన కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా నెరవేరటం కోసం అనేక నోములు నోస్తారు, ఉపవాసాలు చేస్తారు. వారు ఇహపరాలను రెండింటినీ సాధించటం కోసం ఈ తాపత్రయం పడతారు. ఉండ్రాళ్ల తద్దె 2 రోజుల నోము. విధియనాడే వారు 5 ముత్తైదువుల ఇండ్లకు వెళ్ళి మా ఇంటికి వాయనం తీసుకోవటానికి రమ్మంటూ ఆహ్వానిస్తారు. గోరింటాకు, కుంకుడికాయలు ఇవన్నీ వారికి ఇస్తారు. అనంతరం తదియనాడు సూర్యోదయానికి ముందరే లేచి శుచిగా స్నానం చేస్తారు. దేవత ఆరాధన చేస్తారు. 5 వరసలతో 5 ముళ్లతో ఉన్న 7 తోరాలను తయారు చేస్తారు. ఒకటి తనకు, ఒకటి గౌరీదేవికి, మిగతా 5 వచ్చే ముత్తైదువులకు అన్న భావనతో వారు ఈ విధమైన ఏర్పాటు చేస్తారు. ఉయ్యాలలూగుతారు. అద్భుతమైన లౌకిక జీవనంలో ఆనందాన్ని అందుకోవటానికి అవసరమైన ప్రక్రియలన్నింటినీ ఆచరిస్తారు. అనంతరం మధ్యాహ్నం గౌరీదేవికి ఉండ్రాళ్లను నివేదన చేసి ఇస్తినమ్మ వాయనం అంటే పుచ్చుకుంటినమ్మ వాయనం అని 3 సార్లు చెప్పుకొని ఆ ముత్తైదువుల యొక్క ఆశీర్వాదాన్ని తీసుకొని తన వైవాహిక జీవితం సక్రమంగా సాగాలి అన్న ఆలోచనతో గౌరీదేవిని అర్చిస్తారు. గౌరీదేవిని అర్చిస్తే వివాహ బంధం శాశ్వతంగా ఉండటమే కాకుండా 7 జన్మలు వారి దాంపత్యం కొనసాగుతుందని మన విశ్వాసం. రుక్మిణీదేవి కూడా భాగవతంలో కృష్ణుడు తన భర్తగా రావాలన్న ఆలోచన కలిగినప్పుడు నమ్మితి నా మనంబున సనాతనులైన ఉమామహేషులన్ అంటూ గౌరీదేవిని అర్చిస్తుంది. కనుక అద్భుతమైన ఈ ఉండ్రాళ్ల తద్దెగా పిలవబడేటువంటి భాద్రపద బహుళ తదియనే తద్దెగా చెప్పటం జరుగుతుంది. అద్భుతమైన ఈ నోమును ఆచరించి సకల సంపదలను సొంతం చేసుకునే ప్రయత్నం చేయాలి. దానిలో వ్రత కథ కూడా తప్పనిసరిగా వినాలి. ఆ రోజు రాజును వశం చేసుకున్న ఒక యువతి ఈ ఉండ్రాళ్ల తద్దె నోమును నోచుకోమని రాజు చెప్పినప్పుడు అహంకారంతో ఇలాంటి నోములేవి నాకు అక్కరలేదు అని నిరాకరిస్తుంది. ఆ కారణంగా దొంగలు ధనాన్ని అపహరించుకుపోతారు. ఆమె రోగగ్రస్తురాలవుతుంది. రాజపురోహితుడు చెప్పిన సూచన మేరకు తిరిగి ఈ నోమును ఆచరించి తన సంపదలను పొంది రోగం నుంచి విముక్తురాలవుతుంది. అహంకారంతో ప్రవర్తించిన వనితయే ఈ విధమైనటువంటి ఆనందాన్ని పొందగలిగితే ఈ వ్రత ఆచరణ ద్వారా సద్భక్తితో సచ్చింతనతో ఈ వ్రతాన్ని ఆచరించినట్టయితే అన్ని శుభాలు అందుకోవచ్చు అని పురాణ కథనం. ఆచరిద్దాం, ఆనందంగా ఉండే ప్రయత్నించండి. గురువుగారు, కొన్ని ఆలయాలను దర్శించుకునే సందర్భంలో భక్తులు నిర్దిష్టంగా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అయితే ఇలా సంఖ్యా నియమం ప్రకారం ప్రదక్షిణలు చేయటం వల్ల మనోభిష్టాలు నెరవేరుతాయంటారా? సృష్టిలో ప్రతి అణువు పరమాత్మనే కేంద్రంగా చేర్చుకుంటూ
పరిభ్రమిస్తూ ఉన్న వైనాన్ని గమనిస్తే దేవాలయాలలో ప్రదక్షిణ ఎందుకు చేస్తారో మనకు అర్థమవుతుంది. దేవాలయం అంటేనే శక్తి క్షేత్రం. తీర్థము, క్షేత్రము, మూర్తి, ఈ మూడు కూడా అద్భుతమైన శక్తిని ఆవిష్కరించేటువంటి ఉపాధులు. మరి గర్భగుళ్ళో ఉన్నటువంటి ఆ దైవం నుంచి వచ్చే శక్తిని ఎలా నువ్వు కైవసం చేసుకోవాలి అంటే ఆ క్షేత్రంలో నీవు ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణ చేసే క్రమం ఎలా ఉండాలి అంటే హడావిడిగా పరిగెత్తుకుంటూ చేయవద్దు. ఒక నిండు గర్భవతి తన నెత్తి మీద జలఘటాన్ని ఉంచుకొని ఎలా నడుస్తుందో అలా ప్రదక్షిణ చేయమని చెబుతారు. ఇలా ప్రదక్షిణ చేసేటప్పుడు నోటిలో నామం ఉండాలి, హృదయంలో రూపం ఉండాలి. అడుగులు వేస్తున్నది అద్భుతమైన అయస్కాంత క్షేత్రంలో, దైవీ బలం ఉన్నటువంటి ప్రదేశంలో అన్న భావన ఉండాలి. ఇలా త్రికరణాలను శుద్ధి చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన ఈ ప్రక్రియను అవలంబించగలిగితే అనుకున్న కోరిక నెరవేరుతుంది. అంగ ప్రదక్షిణం అంటూ శరీర భాగాలన్నీ ఆ దేవాలయంలో ఉన్న క్షేత్రం అంతా తాకుతూ స్వామికి ప్రదక్షిణ చేస్తారు. ఆలయంలో ఉన్న దేవతా మూర్తికి ఆ విధంగా నమస్కారం చేస్తూ మనస్సులో ఉన్న కోరికను స్మరించుకుంటూ ఉంటారు. ప్రదక్షిణ చేసిన తరువాత ప్రతి మూలలో సాష్టాంగ నమస్కారం చేస్తూ దండ ప్రదక్షిణ కూడా చేస్తారు. ఇలా అంగ ప్రదక్షిణ, దండ ప్రదక్షిణ అద్భుతమైన ఫలితాలను మనకు అందజేస్తుంది. కారణం ఒకటే, శక్తిని అందుకోవటానికి అవసరమైన ఈ సాధనాన్ని భక్తితో నువ్వు ఆచరించగలిగినప్పుడు నీ కోరిక తప్పక నెరవేరుతుంది. దానికి దృష్టాంతాలే అనేక దేవాలయాలలో భక్తితో భక్తులు చేసే ప్రదక్షిణ కారణంగా వారి కోరికలన్నీ నెరవేరేటువంటి సంవిధానాన్ని మనం పరిశీలిస్తున్నాం. కనుక భక్తితో హడావిడిగా చేయకుండా నెమ్మదిగా ప్రదక్షిణ చేయగలిగితే కోరిక నెరవేరుతుంది అనటంలో ఎలాంటి సందేహము లేదు. గురుగారు, విష్ణు సహస్రనామ స్తోత్రంలో భూత భవ్య భవత్ ప్రభువు అనే విష్ణువుకు నామాలు ఉన్నాయి కదా, ఈ నామాల అంతరార్థం ఏమిటి? అద్భుతమైన విజ్ఞానాన్ని ప్రబోధన చేసేదే విష్ణు సహస్రనామం. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృత్ భూత భృత్భావో భూతాత్మా భూత భావన అన్న శ్లోకంతో విష్ణు సహస్రనామం ప్రారంభమవుతుంది. విశ్వం విష్ణు వషట్కార అన్న నామాలలో అద్భుతమైన ఆ పరమాత్మ చైతన్యం యొక్క వ్యాపకతను తెలియజేశారు వ్యాస మహర్షి. విశ్వం అంటే ప్రవేశించి, విష్ణు అంటే వ్యాపించి, వషట్కార అంటే ఆకర్షించినది ఆ చైతన్యం. అంతటా వ్యాపించి ఉన్న ఆ చైతన్యం ఎంతకాలం ఉంటుంది అంటే భూత భవ్య భవత్ ప్రభు అన్న నామంలో భూత అంటే గతం, భవ్య అంటే భవిష్యత్తు, భవత్ అంటే వర్తమానం. అనంతమైన గతం, అపారమైన భవిష్యత్తు, వర్తమానం బిందువు. వర్తమానంలో గతాన్ని ఆధారంగా చేసుకొని భవిష్యత్తుకు అద్భుతమైన బాటలు నిర్మించుకోవాలి అంటే భూత భవ్య భవత్ ప్రభువును ఆశ్రయించాలి. అద్భుతమైన ఈ సత్యాన్ని మనం గమనించగలిగితే ఆధునిక విజ్ఞానంలో టైం స్పేస్ మ్యాటర్, టైం స్పేస్ ఫ్యాబ్రిక్ అంటూ ఏ సిద్ధాంతం అయితే ప్రతిపాదన చేయబడిందో దానికి అద్భుతమైన వ్యాఖ్యానం ఈ శ్లోకంలో మనకు కనబడుతుంది. కాలం యొక్క తత్వాన్ని
త్రికాలవర్తినా శేషీం భూతభవ్య భవత్ ప్రభు. 3 కాలాలలో ఉండే అద్భుతమైన ఆ చైతన్యం యొక్క ప్రస్తావన, ఆ కాలం యొక్క ప్రస్తావన ఈ నామంలో చేసి భూతకృత్ భూతభృద్భావో భూతాత్మా భూతభావన అన్న పాదంలో మ్యాటర్, జీవుడి గురించి, అతని తత్వాన్ని గురించి, అతన్ని పోషిస్తూ అతని స్థితికి కారణమైన ఆ విష్ణువు యొక్క మాహత్యాన్ని గురించి ప్రస్తావన చేయటం జరిగింది. కనుక ఆధునిక విజ్ఞానానికి ఆధారమైన అద్భుతమైన ఆర్ష విజ్ఞానాన్ని మనం అర్థం చేసుకోగలిగితే ఇహ పరదాయకమైన అన్ని ఫలితాలు మనం అందుకోవచ్చు. భూతకృత్ భూతభృత్ భావో భూతాత్మ భూత భావన అన్నది జీవుడికి, పదార్థానికి సంకేతమైతే, భూత భవ్య భవత్ ప్రభు అన్నది కాలాన్ని తెలియజేస్తూ, ఆ కాలాన్ని నడిపిస్తూ, కాలానికి అధిపతి అయినటువంటి విష్ణు చైతన్యాన్ని గురించి మనకు తెలియజేస్తూ ఉన్నది. దీన్ని వివరించటం కోసం ఒక అద్భుతమైన కథను ప్రస్తావన చేస్తారు. రోమశుడనే మహర్షికి ఎదుటివాడి నుదుటి మీద ఉన్నటువంటి రాతను చదివే శక్తి ఉంటుంది. తన నుదుటి మీద ఏం రాసిందో తెలుసుకోవాలని గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. గురువుగారు ఆయన నుదుటి వ్రాతను చూసి, ఇది నీ ఆయుర్దాయానికి సంబంధించిందయ్యా, నీ రోమములకు నీ ఆయుర్దాయానికి సంబంధాన్ని తెలియచేస్తూ ఉంది అని వివరించాడు. పూర్తిగా వివరించమంటూ అభ్యర్థించిన రోమశుడికి బ్రహ్మదేవుడొక్కడే ఆ వివరణ ఇవ్వగలడు అని తెలియజేశాడు. సత్యలోకానికి వెళ్ళాడు రోమశుడు. బ్రహ్మదేవుడి దర్శనం కావడం కోసం 1 గంట సమయం పట్టింది. గంట తర్వాత బ్రహ్మదేవుణ్ణి చూసిన రోమశుడు తన మనసులోని మాటను ఆయన ముందు ఉంచాడు. ఈ వివరాన్ని తెలియచేయాలి అంటే నాకు ఇంకొక గంట సమయం పడుతుందయా అన్నాడు బ్రహ్మదేవుడు. వేచి చూస్తాను స్వామి అని సమాధానం ఇచ్చాడు రోమశుడు. గంట ఇక్కడ గడిచింది అంటే ఎంత సమయం అయిందో తెలుసా? 35,78,40,000 సంవత్సరాలు గడిచాయ్యా, ఇంకా గంట వేచి చూస్తానంటావేమి అన్నాడు. తన తప్పును తెలుసుకున్నటువంటి రోమశుడు సత్యలోకంలో గంట అంటే ఇంత సమయమైతే ఈ బ్రహ్మదేవుడు ఎంత అదృష్టవంతుడో కదా, ఇంతకాలం జీవిస్తూ నిరంతరము భగవత్ నామాన్ని స్మరిస్తూ జీవితాన్ని ధన్యం చేసుకోవచ్చు అని భావన చేసి భూలోకానికి వచ్చాడు. అలా వచ్చినటువంటి రోమశుడికి భూత భవ్య భవత్ ప్రభు అన్న నామం వినపడింది. గతానికి, వర్తమానానికి, భవిష్యత్తుకు నాథుడైన ఆ స్వామిని ఆశ్రయిస్తే నాకు కూడా ఆ అదృష్టం దొరుకుతుంది అని ఆ నామాన్ని జపించటం ప్రారంభించాడు రోమశుడు. ప్రత్యక్షమైన శ్రీమన్నారాయణుడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. నిన్నే అర్చిస్తూ, నిన్నే సేవిస్తూ అనంతమైన కాలం జీవించాలని నాకున్నది అని తన మనస్సులోని కోరికను తెలియజేశాడు రోమశుడు. తథాస్తు. ఒక్కొక్క బ్రహ్మ పడిపోయినప్పుడు నీ శరీరంలోని ఒక్కొక్క రోమం కింద పడుతుంది, అంతకాలం నువ్వు జీవిస్తావు అని ఆశీర్వదించాడు. ఇలా భూత భవ్య భవత్ ప్రభు అన్న నామాన్ని ఎవరైతే స్మరిస్తారో వారి యొక్క ఆయుర్దాయం అద్భుతంగా ఉంటుంది. అరిష్టాల యొక్క ప్రస్తావన వారి దగ్గర ఉండదు. ఆరోగ్యంతో ఆనందంగా జీవించటం సాధ్యమవుతుంది. ఇలా శబ్ద విద్య అయిన విష్ణు సహస్రనామంలో ఒక్కొక్క నామం యొక్క అంతరార్థాన్ని గ్రహిస్తూ జీవితానికి అన్వయించుకుంటూ ఆనందంగా జీవితాన్ని గడిపే ప్రయత్నం చేద్దాం. గురుగారు, శ్రీకృష్ణుడు శ్రావణ మాసంలో జన్మించాడు. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రవణ నక్షత్రంలో జన్మించారు. ఈ శ్రవణ నక్షత్రం యొక్క ప్రశస్తి ఏంటో తెలియజేస్తారా? కలౌ స్మరణాన్ముక్తి అన్నది శాస్త్రవాక్యం. భగవన్నామాన్ని స్మరిస్తూ జీవితాన్ని ధన్యం చేసుకోవచ్చు. ఇహపరదాయకమైన సుఖములనన్నింటినీ అందుకోవచ్చు.
నామాన్ని స్మరించాలి అంటే నామము యొక్క మాహాత్యాన్ని తెలుసుకొని ఆ సాధన చెయ్యాలి. అంటే వినాలి. శ్రవణం అంటే వినటం అని అర్థం. కలియుగంలో విని స్మరించి జీవితాన్ని ధన్యం చేసుకోవచ్చు అన్నదే శ్రావణ మాసంలో శ్రీకృష్ణుడు శ్రవణ నక్షత్రంలో వెంకటేశ్వర స్వామి అవతరించటంలోని ఆంతర్యం. ఎందుకంటే కల్యతే ఇది కలిహి, కలియుగం యొక్క లక్షణం ఏమిటి అంటే ఎప్పుడూ అనవసరమైన వివాదాలలో తలదూర్చి తానే సరి అయిన పంథాలో నడుస్తున్నాడు, ఇతరులంతా తనను ద్వేషిస్తున్నారన్న భావనతో గొడవలు పెట్టుకునేటువంటి ఆలోచన విధానం ఉంటుంది. అలాంటి ఆలోచన విధానం నుంచి నిన్ను నువ్వు సంరక్షించుకోవాలి అంటే వినే ప్రయత్నం చేయాలి. స్మరంతు సర్వపాపఘ్నం స్తువంతు ఇష్టవర్షిణి దర్శంతు ముక్తిదం ఛేదం శ్రీనివాసం భజే నిశం అని విష్ణువు తన మాహాత్యాన్ని తెలియజేశాడు. స్మరించినంత మాత్రాన కోరికలన్నీ నెరవేరి, స్తుతించినంత మాత్రాన పాపాలన్నీ ప్రక్షాళనమయ్యి, దర్శించినంత మాత్రాన ముక్తిని ప్రసాదించేటువంటి ఆ మాధవుణ్ణి నువ్వు స్మరించగలిగితే, ఆయన గాథలను వినగలిగితే ఎలాంటి సమస్య ఉండదు. కానీ అహంకారంతో అందరితో వాదనలకు దిగితే అది నీకు ప్రమాదాన్ని కొని తెస్తుంది. ఈనాటి సమాజంలో అన్ని బధిర కుటుంబాలే కనపడుతున్నాయి. బధిర కుటుంబము అని చెప్పటంలోని ఆంతర్యం ఏమిటి అంటే కుటుంబంలోని ప్రతివారు తమ మాటే సరి అయినది, అదే నెగ్గాలి అన్న భావనతో ఉన్నారు. ఒక రైతు కుటుంబం ఉన్నదిట. ఆ రైతు తన ఎద్దులను తీసుకొని బజారులో వెడుతున్నప్పుడు ఒక ఆసామి వచ్చి ఈ మార్గం ఎటు వెళుతుంది అని ప్రశ్నించాడు. చెవిటివాడైన రైతు ఈ ఎడ్లను నేను అమ్మను అని సమాధానం ఇచ్చాడు. ఏమిటి ఇలా మాట్లాడుతున్నాడు అని అతను వెళ్ళిపోయాడు. తర్వాత రైతు ఇంటికి వచ్చాడు. భార్య వచ్చి, ఏమండి ఇంట్లో అపరాలన్నీ అయిపోయాయి, తీసుకురావాలి అని చెబితే ఆమెకు చెవుడే, ఇతనికి చెవుడే. అందుకని రైతు భార్యతో, ఎవరో వచ్చి నా ఎడ్లను అమ్మమని అడిగితే నేను ఇవ్వలేదు అని సమాధానం చెప్పాడు. ఇదంతా చూస్తున్న అత్తగారు, నా గురించే కోడలు తన కొడుకుతో చెబుతోంది అని అక్కడికి వచ్చి, దోశలు నేనొక్కదాన్నే కాదు అమ్మాయి కూడా తిన్నది అని సమాధానం చెప్పింది. ఇదంతా చూస్తున్నటువంటి కూతురు ఏదో నా గురించే మాట్లాడుకుంటున్నారని నేను ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను అని సమాధానం చెప్పింది. ఈ దృష్టాంతాన్ని ఎందుకు చెప్తున్నాను అంటే ఇంట్లో ప్రతివారు ఇంకొకళ్ళ మాట వినే ఆలోచన లేని నేపథ్యంలో వినటం అలవాటు చేసుకోమన్న సత్యాన్ని చెప్పటం కోసం కృష్ణుడు శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామి శ్రవణ నక్షత్రాలతో జన్మించి వినటం అలవాటు చేసుకోవయ్యా, నీ జీవితం అద్భుతంగా ఉంది, మాట్లాడటం కాదు వినటం నేర్చుకుంటే అద్భుతమైన ఆనందం నీ సొంతమవుతుంది అని చెప్పటం కోసమే కృష్ణుడు యశోద మాట విని, నేను నీ వివాహము ఒక్కటి కూడా చూడలేదు అని అభ్యర్థించిన మీదట వెంకటేశ్వర స్వామిగా భూమండలం మీదికి వచ్చారు. తల్లికి తన వివాహ మహోత్సవాన్ని చూపించగలిగాడు. అలా కళ్యాణం నీ సొంతం కావాలి అంటే శ్రవణం కీర్తనం విష్ణోహో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనము అని 9 భక్తులలో మొట్టమొదటి భక్తి శ్రవణం. దాన్ని అలవాటు చేసుకుందాం, ఆనందంగా జీవితాన్ని గడిపే ప్రయత్నం చేద్దాం. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం.
ఇదే ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.